ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే అనంతరం ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం పనులు పునఃప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా నదీ జలాలు 70% తెలంగాణకు ఇవ్వాలని కృష్ణా బచావత్ ట్రిబ్యునల్ కోరామని మంత్రి అన్నారు. తక్కువ ఖర్చుతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని వివరించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ను ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తి చేసి 8,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గంధమల్ల లిఫ్ట్ ఇరిగేషన్, రుణ్యాధిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువకు 500 కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతానికి చర్యలు చేపట్టామని అన్నారు. కాలువల ద్వారా డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ కానీ పైప్ లైన్ ద్వారా కానీ ఇరిగేషన్ శాఖని పూర్తి చేయడానికి సంపూర్ణ కృషి చేస్తాము. డిసెంబర్లోగా ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేసి 8,000 ఎకరాల ఆయకట్టు ఇవ్వడానికి ఇరిగేషన్ శాఖ సంపూర్ణ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంధమల్ల రిజర్వాయరు కొన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ పనులు మూతపడి ఉండే, అయితే దానికి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం అయితే నేను దాన్ని కెపాసిటీ 1.5 TMCకి తగ్గించి రివైజ్ శాంక్షన్ ఇచ్చి మరి పనులు మొదలు పెట్టమని చెప్పి